బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు అత్యంత సన్నిహితుడైన గతంలో ఎంపీగాను ఎమ్మెల్యేగాను పనిచేశారు. ఒక దశలో కేసీఆర్ హయాంలో మంత్రి పదవి రేసులో కూడా ఆయన పేరు వినిపించింది. అలాంటి ఆ నేత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఆయన వెనకాడుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఆ కథ ఏంటో జస్ట్ వాచ్ దిస్. రెండు 2014లో బాల్క సుమన్కు అనూహ్యంగా పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో గులాబీగాల్లో మంత్రి పదవి రేసులో సుమన్ పేరు వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. కేటీఆర్ కు ముందు నుంచి అత్యంత సన్నిహితుడైన బాల్క సుమన్ 2022 జనవరి 26న గులాబీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పేరు తెచ్చుకున్నారు. అలాంటి సుమన్ మొదటి ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా ఢీలా పడిపోయారట. అందుకే చెన్నూరు నియోజకవర్గంలో కనిపించడం లేదట. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా తెగ హడావిడి నియోజకవర్గాల వైపు చూస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే చెన్నూరును సుమన్ లైట్ తీసుకున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. ఈ విషయంలో కేటీఆర్ తోనూ ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళైనా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇకనైనా చెన్నూరు నియోజకవర్గంలో అడుగు పెడతారా, కేడర్ కు అండగా నిలుస్తారా, లేదా చెన్నూరు నియోజకవర్గంతో సంబంధాలు పూర్తిగా తెంచేసుకుంటారా అన్నది వేచి చూడాలి మరి.